తిరుపతి, నువ్వు వెళ్ళి తట్టబొట్ట సర్ది కోడలను తీసుకొచ్చాయి. వెళ్ళు. నాగవల్లి, రామ్మా. వీళ్ళెలాగో వినరు. అక్కడ నేనున్నాను. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. రా. ఆగత్తా, నా చెల్లెలు ఎక్కడికి రాదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. మేం వచ్చి తీసుకెళ్తా ఉంటే అట్ట మాట్లాడుతూ ఉండవింది గంగా. నీ సెల్లి గురించి ఆలోచిస్తా ఉండవు గాని ఆ ఇంటి పరువు గురించి ఆలోచించవా ఏంది? అసలు మీకే పరువు మర్యాదల గురించి తెలిస్తే మా చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కాదు కదా. ఇప్పటికే మీ వల్ల నా చెల్లి చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది. ఇక మీరు బయలుదేరండి. అదేదో కరెంట్ షాకు నాగవల్లికి మేమే పెట్టినట్టు చెప్తున్నామండి గంగా. చూడండి, నా చెల్లి నా ఇంట్లోనే క్షేమంగా ఉంటుంది అనిపిస్తుంది. అదే మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నా చెల్లెలు ఎలా ఉండేది? టైంకి తినేదా? అసలు తనని ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాళ్ళ? తనంటే పడని వాళ్ళు ఇంటి నిండా ఉన్నారు. అక్కడి నుండి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. అక్కడ ఉంటే నరకంలో ఉందని భయంతో బ్రతుకుతున్నాను. అందుకే నా చెల్లెల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇక్కడే ఉంటుంది. పాప పుట్టేదాకా అయినా ఇక్కడే ఉండనివ్వండి. నీ చెల్లి మీద ప్రేమతో నువ్వు అట్ట మాట్లాడుతుండవు గానీ మా ఇంట్లో అట్లాంటివి ఏం జరగవు గంగా. అయినా మీ మేనత్త నా దగ్గర ఇన్నాళ్ళు కాపురం చేసింది కదా. కడుపులో దేవా ఉన్నాడని తెలిసి భూమి మీద అడుగు పెట్టనిచ్చావు. అదే ఆడపిల్ల అని తెలుసుంటే పరిస్థితి మరోలా ఉండేది. అట్లాంటి భేదాలేం చూడంలే గాని ఇంటికి పంపించండి. గంగా బావకి పంపించడం ఇష్టం లేదు అంటున్నాడు కదా. వచ్చిన దారినే వెళ్ళిపోండి పాపయ్యత్త. అంతా అయిపోయాక దేవా అన్నయ్య తన భార్య బిడ్డల్ని తీసుకొస్తాడు. నాగవల్లిని ఇక్కడికి తీసుకొస్తే ఊర్లో మన పరువు పోతుందమ్మా. వారసుల కోసం ఆ మాత్రం చేయకుండా పుట్టింటికి పంపిస్తే ఎట్ట అంటారు? అందుకే ఎలాగైనా తీసుకెళ్ళాలి. బెల్లం కుట్టిన రాయిలో నిలబడ్డవిందా పోడా? తీసుకెళ్తానని చెప్పు. గంగబాబు ఇష్టమే నా ఇష్టం నాన్న. అంతేగాని ఇంటి పెద్ద వచ్చి అడుగుతున్నాడని కనీసం ఆలోచించరా? అక్కడికొచ్చినా నేను అమృత ఉన్నాం కదా, బాగా చూసుకుంటామని చెప్తున్నాను కదా గంగా. నా చెల్లెలు ఈ కాన్పు అయ్యేంత వరకు నా కళ్ళ ముందే ఉండాలత్తా. దానికి దేవా కూడా ఒప్పుకున్నాడు. ఇంకా వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు? అన్నయ్య, నేను వెళ్తానులే అన్నయ్య. తిరుపతి అత్త కూడా అంతలా అడుగుతుంది కదా. వద్దమ్మా, అక్కడుంటే నువ్వు ఎప్పుడు ఎలాంటి ప్రమాదంలో పడతావో తెలీదు. మళ్ళీ నేనంత ధైర్యం చేయలేనమ్మా. అలాంటిదేం జరగదన్నయ్య. వాళ్ళు కూడా ప్రెస్టేజ్ గురించి ఆలోచించే వచ్చారు. ఎలా వచ్చినా అక్కడికి పంపించడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. చూసారా, మీ రక్తం పంచుకు పుట్టిన కుముద కూడా ఆ ఇంట్లో విషసర్పాలున్నాయి, ఎప్పుడైనా కాటు ఎచ్చు అన్నట్టుగా చెప్తుంది. ఇంతవరకు ఎన్ని దుర్మార్గపు పనులు చేస్తే మీ కన్న కూతురు మిమ్మల్ని నమ్మట్లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వెళ్ళండి. అయితే నా కోడల్ని మా వెంట ఇంటికి పంపించరా? పంపించను. ఎట్టా పంపించవో నేను చూస్తాను. పద.
కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోయారన్నయ్య. వాళ్ళు మంచి పని చేయడానికి వస్తే మర్యాద ఇచ్చేవాళ్ళమమ్మా. మనస్సులో ఏదో దురుద్దేశం పెట్టుకునే వచ్చినట్టున్నారు. అందుకే ఏది పడితే అది మాట్లాడారు. ఇక్కడ నీకు నేనున్నానమ్మా. నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బంగారు తల్లి ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. ఊరి సర్పంచ్ అంట. ఊరందరికీ ఒక న్యాయం, మనకో న్యాయమా? నాగవల్లి నా ఇంటి కోడలు. మొదటి కాన్పు నా ఇంట్లోనే జరగాలనేసి ఒక పెద్ద మనిషిగా వెళ్ళి అడిగితే ఒప్పుకోనంటా ఉన్నాడు. ఊళ్ళో జనాలు ఓట్లేసి గెలిపించుండారు కదన్నా. ఆ తల పొగరు కాస్తైనా ఉంటది కదా. మన మాట ఎలా వింటాడు? ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని భుజాలు తడుముకుంటున్నారు? కాన్పు ఎక్కడైనా తల్లికి బిడ్డకి ఏం కాకుండా ఉంటే అంతే చాలు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండాలంటే మీ ఆయన పోవాలొదినా. కుంకుమ పెట్టుకునే భాగ్యం ఉండదు. బాగా ఆలోచించుకో. చావు కంటే ముక్తి ఎక్కడైనా ఉంటుందా? అదే చావు నాకొస్తుందంటే సుమంగళిగానే వెళ్ళిపోతాను. నీలా ప్రాణత్యాగం చేసే అంత పెద్ద మనసు నాకు లేదులే తిరుపతి. అయితే ఏం చేయాలనుకుంటున్నారండి? నాకు సావు వస్తుందా లేదా అనేది ఏరే విషయం. నాగవల్లి ఇంటికి రావాలి. నా ఇంట్లోనే బిడ్డను కనాలా. మరి దానికి గంగ ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడేం చేస్తారు? ఏదో ఒకటి చేస్తాంలే, నువ్వు ఇంటికెళ్ళు. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. త్వరగా ఇంటికొచ్చేయండి. చూసినవన్నయ్య, తాళి కట్టిన నీ భార్య నీకు సావు రాబోతుంది దేవుడా అంటే లెక్కేసేయట్లేదు. అలాంటిది నీ శత్రువైన గంగ ఎలా లెక్కసేస్తాడు? అబ్బోడి మీద ఆశలు పెట్టుకున్నాను. ఆడే బిడ్డను కని నా ప్రాణం తీయాలని చూస్తా ఉన్నాడు. నాగవల్లి మన ఇంట్లో ఉంటే ఏదైనా చెయ్యొచ్చన్నా. అది ఇక్కడుంటే ఏం చెయ్యాలన్నా సానా కష్టం. ఏదేమైనా అది గనక ఆడబిడ్డకి జన్మనిచ్చిందంటే మన వంశం మొత్తం నాశనం పాపాలు. అయితే ఏం చేద్దామన్నా? పుట్టింటికి తీసుకెళ్లిన గంగ తన చెల్లిని మన ఇంట్లో వదిలేసి వెళ్లాలంటే ఉపాయం ఏదైనా ఉండదా? పంచాయతీ పెట్టిద్దాం. ఏందన్నా నువ్వనేది? నువ్వు విన్నది రైటే పాపాలు. ఆడు మన మాట వినకపోయినా జనం మాట వింటాడు. అది కూడా పంచాయతీ పెద్దల మాట వింటాడు. నీ దారిలో నువ్వు రా అన్నాయ్. ఆ నాగవల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డనో లేదంటే ఆ నాగవల్లినో లేపేయడానికి కొత్త మార్గం ఆలోచిస్తాను. అట్టాగే కానీ పాపాలు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే ఎందుకు చేయాలే? మేడం సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు ఇంట్లో పొద్దుపోక మార్కెట్కి వచ్చినట్టుంది. ఏమండి, ఎవరు మా వదిన మీద అబాండాలు మోపి సస్పెండ్ చేయించారు. ఆ మాత్రానికి తను పోలీస్ కాకుండా పోతుందా? అయ్యో రామా, నేనేం కావాలని అనలేదమ్మా. ఏదో కేసులో శివపార్వతిని అరెస్ట్ చేశారని ఊళ్ళో అంతా మాట్లాడుకుంటుంటే విన్నాను. తను కాకి చొక్కా వేసుకుని స్టేషన్కి వెళ్లకుండా కూరగాయల సంచితో ఇక్కడికి వచ్చింది కదా, అందుకే అలా అన్నాను. నన్ను సస్పెండ్ చేశారని నువ్వే ఊరంతా ప్రచారం చేసేలా ఉన్నావే. చెప్పుడు మాటలు విని ఒకరిని నిందించడం కంటే నిజమేంటో తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. ఉద్యోగం పోయినా పౌరుషం తగ్గలేదన్నమాట. మా వదిన ఏ నేరం చెయ్యలేదు కాబట్టే ఇప్పటికీ ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. మీరింకొకసారి ఎప్పుడైనా ఎక్కడైనా మా వదిన గురించి తప్పుగా మాట్లాడారని తెలిసిందో మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఎప్పుడూ అంత సున్నితంగా మాట్లాడేదానివి ఇప్పుడు ఇంత ఆవేశపడిపోతున్నావేంటి శ్రీవల్లి? నన్నేమైనా అంటే భరిస్తాను కానీ మా వదిననేమైనా అంటే మాత్రం సహించను. వదిన మీద ఈగ కూడా వాలనివ్వదన్నమాట.
అన్నదానికి నువ్వు బాధపడుతున్నావా శివ? ఇలాంటి మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఎంత సిన్సియర్ ఆఫీసర్ అన్నది మాకు తెలుసు. నువ్వు ఏ తప్పు చేయలేదని నీ మనస్సాక్షికి తెలుసు. ఈ కన్నీళ్ళు తను అన్న మాటలకి వచ్చినవి కాదు శ్రీవల్లి. నువ్వు నా మీద ఉన్న అభిమానంతో తన మీద కోప్పడ్డావు. ఇలాంటి చెల్లెళ్ళున్న మనిషికి నేను భార్యనయ్యానని సంతోషపడుతున్నాను. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటేనే సహించవు. అలాంటిది నీ ఉద్యోగానికి నువ్వే అన్యాయం ఎలా చేస్తావు? ఇంత చిన్న విషయం ఆ ఏసీపీ గారికి ఎందుకు అర్థం కావట్లేదంటావు శివ? వదిలే శ్రీవల్లి, నేరం నేను చేయలేదన్నా ఆ వైజయంతి మేడం నమ్మట్లేదు. అసలు ఆవిడ పేరు తలుచుకుంటేనే ఏదోలా ఉంది. తన గురించి మాట్లాడకుండా ఈ కొద్దిసేపైనా ప్రశాంతంగా ఉందాం. సరే శివ. ఈ టైంకి బస్ రావాలే, ఇంకా రాలేదేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? కూరగాయలు కొనుక్కొని ఎక్కడి నుండి వస్తారు మేడం? మార్కెట్ నుండి వస్తున్నాం. నేను నిన్ను అడగలేదు కదా, నువ్వెందుకే సమాధానం చెప్తున్నావు? అయినా అదేంటి మేడం అలా అడుగుతున్నారు? ఎలా అడగాలి? నువ్వొక క్రిమినల్ అని తెలిసాక కూడా మర్యాదగా ఎలా అడుగుతారు శివ? మేడం ఇది బస్ స్టాండ్. ఇక్కడ మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు మేడం. మేము మార్కెట్ నుండే వస్తున్నాం. స్మగ్లింగ్ చేసిన గోల్డ్ బిస్కెట్లు ఎక్కడ అమ్ముడుపోతాయి? మార్కెట్లోనే కదా. ఆ మార్కెట్ వేరు, ఈ మార్కెట్ వేరు. కానీ నువ్వు చేసే పని మాత్రం దొంగతనంగా స్మగ్లింగ్ చేయడమే కదా. చేతిలో ఉన్న సంచి చెక్ చేయండి. సరే మేడం. ఏవయ్యా కానిస్టేబుల్, అలా చెక్ చేస్తే అందులో కూరగాయలు మాత్రమే ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఎలా చెక్ చేయాలి? మేడం ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. పూర్తిగా చెక్ చేశాక మీ దగ్గర ఏమీ లేదని తెలిసాక అప్పుడు వదిలేస్తాను. మేడం అందరూ చూస్తుండగా ఒక ఆఫీసర్ని ఇలా చెక్ చేయడం కరెక్ట్ కాదు మేడం. నువ్వింకా ఆఫీసర్ నని ఫీల్ అవుతున్నావా? క్రైమ్ చేసి సస్పెండ్ అయిన విషయం మర్చిపోయావా ఏంటి? ఓ, ఇలా మర్చిపోతే మళ్ళీ ఇంకో క్రైమ్ చేసే అవకాశాలున్నాయి కదా. నేను అలాంటి పని చెయ్యను మేడం. అది నేను నిర్ధారించుకోవాలి. మేడం ఏం చేస్తున్నారు? కడుపు నింపే కూరగాయలు కూడా దేవుడితో సమానం. మీరు వాటినే కాళ్ళతో తంతున్నారేంటి? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అవేవో పనులు అంటారు. అలా ఉంది నీ వ్యవహారం.
కడుపు నింపే వాటిని కష్టపడి సంపాదించుకోవాలి శివపార్వతి, స్మగ్లింగ్ చేస్తూ కాదు. అయ్యో నేను ఆ పని చేయలేదు మేడం. ఇప్పుడు చెయ్యలేదు, కానీ మొన్న స్మగ్లింగ్ చేస్తూనే ఆటోలో దొరికిపోయావు కదా. మేడం, ఎందుకు శివని టార్గెట్ చేస్తున్నారు? తను మీకు ఏం అన్యాయం చేసిందని? ఏం చేసిందా? ఏం చేసిందో ఎలా చేసిందో అన్ని కోర్టులో తెలుస్తుంది. జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ జీవితం గడపడానికి సిద్ధంగా ఉండు శివపార్వతి. జ్యూస్ తీసుకొచ్చాను, తాగమ్మా. అన్నయ్య, పాప పుట్టిన తర్వాత అక్క పాలు పట్టడమేమో కానీ నువ్వు ముందే జ్యూస్ పడుతున్నావా? అలా అనకూడదమ్మా, దిష్టి తగులుతుంది. నా భార్యని, పుట్టబోయే బిడ్డని గంగబావ ఇంత ప్రేమగా చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మా అన్నయ్య ఒప్పుకుంటాడు కానీ మీ నాన్న ఒప్పుకోడు కదా బావా. శ్రీవల్లి వద్దు, చెప్పద్దు. అన్నయ్య, ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు బావా, మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చాము అంతే. ఆగమ్మా, నా చెల్లెలి కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ఏదో దాస్తున్నట్టు నీ కళ్ళు చెప్తున్నాయి. ఏమైందో చెప్పు శివ. అలాంటిదేం లేదు బావా, భయపడ్డానికి మేమేమైనా హారర్ సినిమాకి వెళ్ళామా? సరుకులు కొనడానికే కదా వెళ్ళింది. దారిలో వస్తుంటే పోకిరిగాళ్ళు ఏమైనా అన్నారా? ఏం లేదన్నయ్య. మరి ఏమైందమ్మా? పోలీస్ వచ్చిందన్నయ్య. అదే బావా, ఆ ఏసీపీ వైజయంతి మేం మార్కెట్ నుంచి వస్తుంటే అక్కడ కూడా దాపరించింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మార్కెట్ నుండి వస్తున్నాం. చేతిలో ఉన్న సంచి చెక్ చేయండి. అలా చెక్ చేస్తే అందులో కూరగాయలు మాత్రమే ఉన్నాయని ఎలా తెలుస్తుంది?
కడుపు నింపే వాటిని కష్టపడి సంపాదించుకోవాలి శివపార్వతి, స్మగ్లింగ్ చేస్తూ కాదు. అసలు ఇదంతా తను ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదన్నయ్య. బాబా అన్నయ్య